దాదాపు 5 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. ఈ 5 నెలల్లో కూడా ఎలాంటి పెట్టుబడులు ఆకర్షించారనుకోవచ్చు అంటారు. ఒక పక్క నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్‌గా ఉండి, విదేశీ పర్యటన ముగించుకొని రావడం కూడా చూస్తున్నాము. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీ వెళ్ళి వస్తూ ఉన్నారు. సో, ఈ రాష్ట్రానికి ఈ 5 నెలల్లో ఎలాంటి పెట్టుబడులు వస్తున్నాయి? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది సాధ్యమవుతుందంటారా ఇక నుంచైనా? ఏంటి అసలు? అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన పరిపాలన విధానం ఒక రాజకీయ నాయకుడు ఏంటంటే మళ్ళీ నేనే అధికారంలో ఉండాలనే విధంగా ఉంటుంది. కానీ ఇవాళ ఒక విజనరీ ఉన్నటువంటి లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు 1996లో ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2004 వరకు చూసుకుందాం. ఎందుకంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడున్నటువంటి యువతకి తెలియకపోవచ్చు, 1999లో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాలేకపోతే నేను రాజకీయాలకు శాశ్వతంగా దూరంగా ఉంటానని చెప్పి తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లేదు. కానీ ఆ రోజు అభివృద్ధికి చిరునామా నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు గచ్చిబౌలిలో హైటెక్ సిటీ నిర్మాణం చేస్తుంటే రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి కుట్రలు, కుతంత్రాలు, దుర్మార్గాలు ఒక రకంగా కాదు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అనేవాడు హైటెక్ ముఖ్యమంత్రి అని చాలా ఎద్దేవాళ్ళు చేసి చాలా వల్గర్గా ప్రజల్లో ఒక రకమైనటువంటి విద్వేషాన్ని తీసుకెళ్ళి ఆ రోజు తారాస్థాయికి వెళ్ళింది అభివృద్ధి. 96 నుంచి 2004 వరకు. 2004లో ఆయన అధికారంలోకి రావడం కోసం అన్నదమ్ముల్లా కలిసి ఉన్నటువంటి ప్రజల మధ్య తెలంగాణ, ఆంధ్రాని విద్వేషాలు రెచ్చగొట్టడానికి మూలకారకుడు రాజశేఖర రెడ్డి. ఆ రోజే కనుక రాజశేఖర రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఓడించుంటే ఈ రాష్ట్రం ప్రపంచంలోనే అమెరికాతోనే పోటీ పడే విధంగా ఉండేది. కానీ ఆ రోజు దుర్మార్గంగా ఆ రోజు ఆయన ఎక్కిన పర్యవసానం ఈ రాష్ట్రం 2014లో విడిపోయింది. 2014లో ఎలా విడిపోయిందంటే ఈ రాష్ట్రానికి రాజధాని లేదు, ఈ రాష్ట్రానికి సచివాలయం లేదు, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర కార్యాలయాలు కూడా లేవు. రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగులు ఉండడానికి కుర్చీలు లేవు, బల్లలు లేవు. అటువంటి స్థితిలో ఈ రాష్ట్రాన్ని అంచెలంచెలుగా ఆయన బస్సులో కూర్చునో లేకపోతే ఇంకో చోట కూర్చునో చెట్టు కింద బల్లేసి కూర్చునో ఒక మాస్టర్ లాగా ఈ రాష్ట్రానికి ఏమేం కావాలో కార్యాలయాలు అవన్నీ సృష్టించి పెడితే ఈ రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టారు. ఏమని రెచ్చగొట్టారంటే కమ్మోళ్ళకే దోచిపెడుతున్నాడు, కమ్మోళ్ళదే పెత్తనం, కమ్మోళ్ళే మొత్తం దోచేసుకుంటున్నారని ఒక దుష్టత్వంగా ప్రచారం చేసి 35 మంది కమ్మోళ్ళకి డిఎస్పీలు ఇచ్చేశారని చాలా అసత్యాలు ప్రచారం చేసి అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. వచ్చింది మొదలు రాష్ట్రంలో విధ్వంసం. ఎందుకంటే వైజాగ్లో వినికిడి యంత్రాలు అంటే ఎవరైతే వినపడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి వినికిడి యంత్రాలు, ఇంకా కాళ్ళు లేని వాళ్ళకి ఫైబర్ కాళ్ళు, ఇవన్నీ తెచ్చే పరిశ్రమలు అన్నీ తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. తీసుకొచ్చి మొదలుపెట్టారు. అధికారం మారిన వెంటనే అక్కడ ఉన్న కంపెనీల్ని ఒక్కోటిగా తరిమేశారు. దాంట్లో భాగమే లూలు మాల్ ఎక్కడో కేరళలో ఉంది. రోజుకి 1,00,000 మంది విజిటర్స్. ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గుడికి రోజు 1,00,000 మంది వస్తారు విజిటర్స్. అలాగే లూలు మాల్కి కూడా విజిటర్స్ 1,00,000 మంది వస్తారు. అంటే లూలు మాల్ ఉండటం వల్ల రాష్ట్రానికి ఎంత ఆదాయం వచ్చేది. అలాగే చిన్న పెద్ద కంపెనీలు చాలా తీసుకొచ్చారు అక్కడికి, వైజాగ్కి తరివేశారు. అలాగే కియా కార్ల పరిశ్రమ తీసుకొస్తే ఒక ఆయన జిప్పులిప్పి చూపించిన ఆయన అక్కడ ఉన్న కంపెనీలను బెదిరించి, మీకు అర్థమైందా? జిప్పులిప్పి చూపించిన ఆయన గోరంట్ల మాధవ్ గారు వాళ్ళని బెదిరిస్తే అక్కడ ఉన్న కంపెనీ వాళ్ళు ఆ కియా పరిశ్రమని ఇంకా పెంచడానికి ఇంకో 400 ఎకరాల్లో పరిశ్రమను పెంచడానికి చూశారు. కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వం వల్ల
ఈ రాష్ట్రం నుంచి పారిపోయారు. అలాగే గల్లా జయదేవ్ గారు, ఆయన కూడా అమరన్ బ్యాటరీస్ పెడతారని, ఇంకా కంపెనీని ఎస్టాబ్లిష్ చేద్దాం, ఇంకా పెద్దగా చేద్దాం అనేసి, ఇంకా కొంతమందికి ఉపాధి చూపిద్దామనే ఉద్దేశంతో ఇక్కడ కంపెనీని పెంచాలని చూస్తే దాన్ని కూడా తన్ని తరివేశారు. అలాగే ఆఖరికి కట్రైర్ల పరిశ్రమ, జాకీ వాళ్ళు పెడతారనుకున్నా సరే వాళ్ళను కూడా తన్ని తరివేశారు. అంటే ఈ రాష్ట్రంలో 2019 నుంచి 2024 మే నెల వరకు విధ్వంసం జరిగింది. పరిశ్రమలు కావచ్చు, ప్రజల మధ్య విద్వేషాలు కావచ్చు, ప్రాంతాల మధ్య విద్వేషాలు కావచ్చు, ప్రజల అభివృద్ధి విషయంలో కావచ్చు, ఏదైనా సరే నేను ఒకటే బటన్ నొక్కుతున్నానని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. కానీ ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్, అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనం, ట్రెండ్ సెట్ చేసేది నేను అంటూ మళ్ళీ 2024లో అధికారంలోకి వచ్చిన వెంటనే BPCL ప్రాజెక్టు తెచ్చారు. దానివల్ల సుమారు 50 నుంచి 1,00,000 మందికి, 50,000 నుంచి 1,00,000 మందికి నిరుద్యోగ సమస్య నుంచి బయటపడేయడానికి బృహత్తరమైనటువంటి ప్రాజెక్టుని తీసుకొచ్చారు. అలాగే ఇప్పుడు డ్రోన్ ప్రాజెక్టు, రిలయన్స్ వాళ్ళది గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు, ఇంకా లోకేష్ గారు అయితే అమెరికా వెళ్ళి చాలా కంపెనీలు తీసుకొచ్చి రావడానికి పునాదులు వేసి అక్కడ కంపెనీ వాళ్ళతో చర్చించి ఒక జూమ్ కాల్లో మాట్లాడి అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ పెట్టడానికి 14,000 కోట్లతో 1,40,000 కోట్లతో పెట్టడానికి నాంది పలికారు. అంటే అభివృద్ధికి పరిశ్రమలు తెచ్చి ఈ రాష్ట్రంలో యువతకి ఉద్యోగాలు తెచ్చేది ఒక్కడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళకి అవ్వకపోవచ్చు, రానున్న 5-10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య నుంచి నిరుద్యోగులు యువత ఎవరైతే ఉన్నారో, డిప్లొమాలు, ఇంజనీరింగ్లు, డిగ్రీలు, ఏవైతే పెద్ద చదువులు చదివి ఉన్నారో వాళ్ళు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఉపాధి పొందుతున్నారో వాళ్ళందరూ మళ్ళీ ఈ రాష్ట్రంలోకి వచ్చి ఈ రాష్ట్రంలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ ప్రాంతంలో తలెత్తుకుని తిరిగే విధంగా, లక్షలు సంపాదించుకునే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రణాళికలు రూపొందించి విజనరీతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో పేద ప్రజల్ని అందరినీ అభివృద్ధిలోకి తీసుకెళ్ళి ప్రజల్ని భిక్షాధికారుల నుంచి లక్షాధికారుల్ని కోటీశ్వరులు చేయడమే నారా చంద్రబాబు నాయుడు గారి దృఢ నిశ్చయం, ఏకైక లక్ష్యం. ఇంకా మళ్ళీ తిరిగి చూసుకునేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కల్లా అని సందర్భంగా తెలియజేస్తున్నాం.